అభ్యర్థులకి మీరు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? నవీన్ అనే వ్యక్తిని ఐడీని ఎందుకు బ్లాక్ చేశారు? అతనికి నోటిఫికేషన్ ఎందుకు, మీరు సర్క్యులర్ ఎందుకు పంపించలేదు? ఇవన్నీ వాటి మీద మాకు అనుమానం ఉన్నాయి. మీరు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేయండి, గ్రూప్ వన్ మీద వేయండి. ఇప్పుడు మాకు సామెత ఉండండి, సిగ్గులే నమ్మకంటే డబ్బున్నారు పసుమని ఒక సామెత ఉంటుంది మా పల్లెటూరులో. వీళ్ళకి సిగ్గు లేనప్పుడు, దమ్ము లేనప్పుడు, ధైర్యం లేనప్పుడు, ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పే పరిస్థితులు లేనప్పుడు ఎన్నైనా దాటివేస్తారు, దాటివేయడం కాదు, గొప్ప కాదు కదా. ప్రశ్న సమాధానం కాదు కదా, ప్రశ్నకి సమాధానం చెప్పాలి కదా. మీరు క్లారిఫికేషన్ ఇచ్చేవలసిన అవసరం ఉంది కదా. ప్రభుత్వం బాధ్యత ఏంటి? శాసనసభలో మేము వెళ్ళలేదు, శాసన మండలిలో మేము వెళ్తున్నాము, అవుట్ రైట్ గా మేము దెబ్బలాడుతున్నాం కదా. విద్యాశాఖ మంత్రి శాసన మండలికి వచ్చాడు కదా ఈ రోజు, ఎందుకు మాట్లాడలేదు? ఖర్చులకు ఎందుకు రాలేదు? శాసన మండలిలో విద్యాశాఖ మంత్రి మేము అడుగుతుంటే సంబంధమైనటువంటి శాఖకు సంబంధించినటువంటి అచ్చీలకు సమాధానం చెప్తాడు, పయ్యవారి కేశవ్ గారికి సమాధానం చెప్తాడు, నారాయణ మనోహర్ గారికి సమాధానం చెప్తాడు. విద్యాశాఖ మంత్రి ఎందుకు ఇంకా 4 గంటలు ఎందుకు ఇంకా సమాధానం చెప్పాలి కదా. జీవోలు ఎందుకు మార్చారు? సమాధానం చెప్పరు. 1:1 ఎందుకు తీసుకొచ్చారు? సమాధానం చెప్పరు. మెరిట్ లిస్ట్ మీరు డిస్ప్లే ఎందుకు చేయలేదు? సమాధానం చెప్పరు. ఏంటండి ఇది? మీకు సిగ్గు ఎక్కువ ఉందా? సిగ్గు ఎక్కువ ఉందా? వరకు అక్కర్లేదు సార్, నేనే డిబేట్ చేయగలను మీతో, నేనే చెప్పగలను. లోకేష్ పనే ఉంది, నేనే చెప్పగలను. మీ నాయకుడు చెప్తాడు. మీ నాయకుడు ఎందుకున్నారు? మీ పార్టీ ప్రజాస్వామ్యం పార్టీ ఎందుకున్నారు? అడగరా? 4 మీకు వెళ్ళి మాట్లాడండి, ప్రజలు మీ వాదనలు నిజంతో అబద్ధాలతో ఏమీ లేదు మేడం. ఉండగాల్సి మేలయ్యాలనేదే తత్వం. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను మీ డిబేట్ ద్వారా, డిఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదంటానికి ఉదాహరణ రహదారి మీదకి వచ్చిన ఉపాధ్యాయులే నిదర్శనం. ఇజ్రాయెల్ గారు మీరు ఉపాధ్యాయులు చూడండి, మీరు వాళ్ళతో మాట్లాడండి, మీ శిబిరాల్లో ఒక్క ఉపాధ్యాయులు లేడు, ఒక్క నిరుద్యోగి లేడు. మీరెట్టు కూర్చుంటారండి? ఇజ్రాయెల్ గారు మీరు డిఎస్సీ విద్యార్థా? మీరెట్టు కూర్చుంటారండి? ఎమ్మెల్సీలు కూర్చుంటారా? శిబిరాల్లో ఉపాధ్యాయులు కూర్చుంటారా? ఏం లేదు మేడం, చర్చలు ఎవరెత్తాలి, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కనిపించకుండా చేయాలి. ఏదో లొల్లి కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి, లొల్లి లేకపోతే ఎట్లా? అందుకని సిద్ధం అంటాడు, యుద్ధం అంటాడు, మళ్ళీ యుద్ధం అంటాడు, సిద్ధం అంటాడు, రక్తం అంటాడు, కొత్త కట్టారు ఇస్తాడు, రప్ప అంటాడు. ఇజ్రాయెల్ గారు గ్రూప్ 1 డిఎస్సీలో ఇన్ని అక్రమాల అవకతవకలు జరిగాయి అంటున్నప్పుడు, సరే మీరు కూడా ఇందాక అన్నారు డిఎస్సీ పైన చర్చకు మేము సిద్ధం అని చెప్పేసి, మొన్న మీరు కూడా మాట్లాడారు, నిన్న లోకేష్ కూడా అదే మాట్లాడారు, చర్చకు రండి నేను సిద్ధం.